మతిమరుపు డిమెన్షియా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. అల్జైమర్స్ డిమెన్షియా అసోసియేషన్ ప్రకారము ఇలా చేస్తే మీకు డిమెన్షియా వచ్చే అవకాశాలు తగ్గుతాయి. నెంబర్ 1, ఎక్సర్సైజ్, వ్యాయామం. అట్లీస్ట్ 150 minutes ఆఫ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్, జంపింగ్ అవనివ్వండి, స్విమ్మింగ్ అవనివ్వండి, బ్రిస్క్ వాకింగ్ అవ్వండి, ఏదో ఒకటి చేయాలి. అది చేస్తే మీ బ్లడ్ ఫ్లో పెరిగి అది చాలా మంచిది. 2, వైటమిన్స్ చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ వైటమిన్స్ B12, వైటమిన్ B1 అండ్ వైటమిన్ D యాన్యువల్ చెకప్ లో చేసుకోండి. తక్కువైతే కరెక్ట్ చేసుకోండి. నెంబర్ 3, ఫాస్టింగ్. అట్లీస్ట్ 1 day per week. లేదు అలా చేయలేము అనుకుంటే మీ డిన్నర్ కి బ్రేక్ఫాస్ట్ కి 12 నుంచి 16 గంటలు గ్యాప్ ఉండేలా చూసుకోండి. అది చాలా మంచిది. అండ్ 4వ పాయింట్, డైట్. లో కార్బ్ డైట్, గుడ్ ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్, ఎస్పెషలీ నట్స్, వాల్నట్స్, ఆల్మండ్స్, దే ఆర్ బెస్ట్ ఫర్ ద బ్రెయిన్ అన్నమాట. అదే కాకుండా కంప్లీట్ గా షుగరీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. షుగరీ డ్రింక్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. 5వ పాయింట్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్. మీకంటూ ఒక ఫ్రెండ్స్ ఉండాలి. యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంటే మొహమాటం పడకుండా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 6వ పాయింట్, మీ బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవాలి. 7వ పాయింట్, హియరింగ్. ఏ ప్రాబ్లం ఉన్నా అది కరెక్ట్ చేసుకోవాలి. బికాజ్ హియరింగ్ లాస్ ఉండడం వలన మీరు అదర్ పీపుల్తో కమ్యూనికేట్ చేయలేరు కాబట్టి. 8వ పాయింట్, దయచేసి స్మోకింగ్, ఆల్కహాల్ కంప్లీట్ గా బంద్ చేయండి. 9వ పాయింట్, స్లీప్. వెరీ ఇంపార్టెంట్. 8 నుంచి 9 గంటల స్లీప్. అదే కాకుండా మీరు గురక పెడితే మీకు స్లీప్ యాప్నియా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకు? స్లీప్ యాప్నియా కరెక్ట్ చేయడం వలన మీరు ఫ్యూచర్ లో డిమెన్షియా రాకుండా మిమ్మల్ని కాపాడుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.